భారతీయ సిమెంట్స్కి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ. ఏదైతే జగన్ రెడ్డి హయాంలో అక్రమంగా ఈ యొక్క గనులని లీజుకు తీసుకున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడంతో ఈ మేరకు నోటీసులు పంపించింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకు అర్సిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి భారతీయ సిమెంట్స్తో పాటు రామ్కో సిమెంట్స్, సరస్వతి సిమెంట్స్ ఇవన్నీ కూడా అక్రమంగా 50 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారని చెప్పేసి ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో ఏపీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నోటీసులు పంపించింది 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని. ఏమంటారు ఇలా ఇల్లీగల్ ఇవన్నీ చేయడం కూడా? అసలు ఇల్లీగల్గా చేయడం కోసమే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు అతను వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి ఇచ్చేసుకున్నాడు. అంతకుముందే ఉందా పర్మిషను పెట్టుకున్నారు, అతను రాగానే ఇచ్చేసుకున్నాడు అంతే. ఓకే. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా టీడీపీ ప్రభుత్వం కానీ గతంలో 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవహరించడం కాబట్టి కొన్ని వాళ్ళ అక్రమాలు కూడా సజావుగా సాగినాయి. అంటే వ్యక్తిగత వ్యాపారాల మీదకి పోలేదు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల వరకే ఆగాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యక్తిగతంగాను ప్రతి దాంట్లోనూ మైండ్స్, ఇప్పుడు అక్కడ ప్రకాశం జిల్లాలో మొత్తం అవన్నీ లాగేసుకున్నాడు చూసారా. లేదా ఫైన్లు రవికుమార్ గారికి ఫైన్లు వందల కోట్లు ఫైన్లు వేస్తారు. లాడర్ రేట్ మైన్లు లాగేసుకున్నాడు కొంతమంది. ఏ వ్యాపారం ఎవరి దగ్గర ఉంచలేదు. ఆఖరికి సోటా మోటా వాళ్ళేమో కేబుల్ వ్యాపారాలు కూడా తీసేసుకున్నారు. వీళ్ళు అలా చేయట్లేదు, ఎవరో టీడీపీ వాళ్ళు అలా చేయట్లేదు. అందుకని వీళ్ళంటే కొంచెం లోకు వాళ్ళకి, వాళ్ళు ఇష్టం మాట్లాడతారు. ఇప్పుడు సంవత్సరం అయింది ఆ భారతీయ సిమెంట్స్ ఆ పేపర్లో, సాక్షి పేపర్లో వ్యతిరేకంగా రాయొచ్చు ప్రభుత్వానికి, పచ్చి అబద్ధాలు రాస్తుంటే కూడా వీళ్ళు ఇన్నాళ్ళు ఆగారంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు. అవును కదా, అంతే కదా మరి. అవును మరి. ఇప్పుడు సాధారణంగా నీకు వ్యతిరేకంగా రాస్తూ ఉంటాడు అనుకో, వ్యతిరేకంగా రాయటం వేరు, అబద్ధాలు రాయటం వేరు. అది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకి విమర్శిస్తూ కథనాలు రావచ్చు, తప్పలేదు. ప్రజలకు తెలియాలి మంచి చెడ్డ రెండు. కానీ నువ్వు అడ్డగోలుగా రాస్తుంటే, ఇప్పుడు క్రెడిట్ చోరీ అని రాస్తున్నారు అంటే పోలీస్ నియామకాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి అన్ని రెడీ చేస్తే చంద్రబాబు వచ్చి చేస్తున్నాడంట. ఆ గూగుల్ అది జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నాడంట. ఇలాంటివే అసలు వాళ్ళకి సిగ్గు శరం పెట్టలేదు దేవుడు. అసలు వాళ్ళకి సంబంధం లేని విషయాలు వాళ్ళు అసలు టచ్. రేపొద్దున అమరావతి మేమే కట్టించే ఉంటారు గ్యారంటీకి. చూడండి, మేమే అమరావతి కట్టిస్తుంటే మా చేతిలోంచి లాగేసుకుని ఆ తాపి చంద్రబాబు నాయుడు గారు కట్టేసాడు, అది మాదే, క్రెడిట్ దొబ్బేసాడు అని చెప్తారు అన్ని విషయాల్లోనూ. ఓకే. ఎంత దారుణంగా రాస్తున్నారు. వాళ్ళకి ఇన్నాళ్ళు ఆగటం, అసలు పేపర్ ముంచొద్దు వాళ్ళు, పైగా దానికి పర్మిషన్ లేదు. పైగా 500 కోట్లు సొంతగా వాలంటీర్లు చేస్తే డబ్బులు వాళ్ళందరికీ ఆ పేపర్లో అన్నీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసాడు. ఇసుక ఫ్రీగా ఎత్తేనే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పోగొట్టాడు చంద్రబాబు గారిని కేసు పెట్టారు కదా వాళ్ళు. వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సాక్షిల ఎంప్లాయీస్కి, సాక్షి పేపర్కి మేలు జరిగేలాగా చేసినందుకు అదొక కేసు పెట్టాలి. అలాగే 600 కోట్లు పెట్టి కట్టాడు అక్కడ రుషికొండల ప్యాలెస్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాని మీద కేసు పెట్టాలా. అందులో ఉన్న ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళందరికీ కూడా మీద కేసు పెట్టాలా. ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు చేశారు కాబట్టి. ఇలాగా ఇప్పుడు సరస్వతి పవర్, లేకపోతే సరస్వతి సిమెంట్స్, భారతీయ సిమెంట్స్కి గనులకి రద్దు కోసం నోటీస్ ఇవ్వడం అనేటువంటి చాలా చిన్న విషయం. ఇది కేవలం నోటీస్ ఇవ్వడం ఈ పాటికి రద్దు చేసి అసలు వాళ్ళు ఈదులో పెట్టాలా. వాళ్ళు అన్ని తప్పులే కదండి, వాళ్ళది ఏది సక్రమంగా ఉండదు, వాళ్ళదంతా మొత్తం అక్రమ మార్గం. వాళ్ళు నిర్వహించేది ఏదైనా సరే స్ట్రైట్గా ఏది ఉండదు. ఓకే. అన్నీ అడ్డుగోలుగా. ఇప్పుడు సాక్షి ఛానల్ కానీ, పేపర్ కానీ ఈడీ దయాదక్షిణాల మీద నడుస్తుంది. వాళ్ళందరూ అది సీజ్ చేసేయాలి అది. కానీ మా మానవతా దృష్టితో మా అందరం బతుకుతున్నాం, ఎంప్లాయీస్ అందరికీ నీళ్ళు లేకుండా పోద్దంటే అప్పుడు దాన్ని వదిలేరు వాళ్ళు. మొత్తానికి ఈడియేషన్ భిక్ష అంటారు. అలాంటిది వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఇప్పుడు అసలు ఎందుకని ఇలా ఉంటున్నారు ఎవరికి అర్థం అవ్వట్లేదండి. కానీ ఈ ప్రభుత్వం పద్ధతిగా వెళ్ళాలి, రాజకీయంలాగా ఉండాలి, పర్సనల్ జోలికి వెళ్ళకూడదని వీళ్ళు చాలా మడిగట్టుకుని వ్యవహరిస్తున్నారు. వాళ్ళేమో దడిగట్టేసుకుని వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఇది జనాలకు అసహనం వచ్చేస్తుంది. ముఖ్యంగా టీడీపీ కేడర్కి, జనసేన కేడర్కి అసలు నచ్చట్ల. బీజేపీ వాళ్ళకి పర్లేదు, అటు ఇటుగా ఉంటారు. వీళ్ళ మా సాధారణ ప్రజలు కూడా సహించలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు వదిలేస్తున్నారు ఇదే మాట ఎక్కడికి వెళ్ళినా. ఇంతే వాళ్ళు వదిలేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పని బట్టి ఇది ఎప్పుడో అడుగుతున్నారు.
చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాగింత అసహనానికి గురి చేయకూడదు ప్రభుత్వాలు కూడా. చాలా అన్యాయంగా ఉంది ఈ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పట్ల చట్టాన్ని తన పని దాన్ని చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి తరాలో వదిలిపెట్టినందుకు వాళ్ళు నోరు మూసుకొని ఉంటున్నారా? బయటకు వచ్చి విక్రిస్తున్నారు. సునీల్ కుమార్ చూడు, ఏమో తెలీదు గుర్తులేదు అన్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన నా మీద నన్ను సస్పెండ్ చేసినట్టు రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేయాలి. రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఆయన బాధితుడు, ఆయనే కేసు పెట్టాడు, బాబు నన్ను ఇచ్చేయండి అని. టార్చర్ కేసు అది, కస్టోడియల్ టార్చర్ పెట్టారు కదా. అంటే మీకు దొంగనే ధోరణి ఒకలాగే చూస్తారా? ఎంత అన్యాయం అండి, ఎలా మాట్లాడుతున్నారా? అసలు బయటకు వచ్చింది కాక ఇంకా అలా మాట్లాడడం వాళ్ళు అసలు ఎందుకు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు పరకామణి చోరీలు పెద్ద నేరస్తులు, వాళ్ళు వచ్చి విక్రిస్తారు. సుబ్బారెడ్డి వాళ్ళు చిన్న కేసు అంటాడు, అతను జగన్మోహన్ రెడ్డి 14 కోట్లు ఇచ్చాడు, చిన్న కేసు అది అంటాడు. కోర్టు ఏమో అని చివాట్లు వేస్తుంది. ఇన్ని విషయాల్లో వాళ్ళు పేటల దాకా మునిగిపోయి ఉండి నిండా మునిగోడు చెల్లేటన్నట్టు ఎవరెత్తున్నారు వాళ్ళు. పైగా మెడికల్ కాలేజీలు కోర్టు సంతకాలను సిగ్గు లేకుండా తిరుగుతారు రోడ్డు మీద. పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు చాలా మంచోళ్ళు అంట, నర్రూప రాక్షసులు అయితే వాళ్ళు. కొవ్వొత్తుల ర్యాలీలో సిగ్గుంది వాళ్ళకి. అసలు ఎవరికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. సిమెంట్, భారతీయ సిమెంట్స్ రద్దు చేయడం అనేటువంటి చిన్న విషయం, అసలు పెద్ద మ్యాటరే కాదు. నోటీస్ ఇచ్చారు, రద్దు చేసేసి పొమ్మంటే అది అప్పుడు చూద్దాం ఏంటండి. అసలు మామూలుగానే ముగించాలి. అది బాలాజీ గోవింద పందులో ఒకటే కదా మద్యం కేసులో ఉన్నాడు. అవును, పర్మనెంట్ డైరెక్టర్. మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది, ఎవడ బయట ఉంటాకి వీలేదు. కంప్లీట్గా వైసీపీకి సంబంధించిన చాలా పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు ఎక్కటాలంటే అలా వేళ మీద ఎక్కటొచ్చు. వాళ్ళ తప్ప మిగతా వాళ్ళంతా లోపల ఉండాల్సిన వాళ్ళే. ఎవడ బయట ఉండడానికి అర్హత లేదు. చూసుకోవాలి, ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చేస్తుంది. ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటే వీళ్ళ పని పట్టాల్సింది 6 నెలల్లో. మళ్ళీ 2 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ కష్టం అవుద్ది. ఇప్పుడే వాళ్ళ ఇష్టంలో మాట్లాడుతుంటే 2 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు దాటిన తర్వాత 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళ మధ్యలో వీళ్ళు అసలు అదుపు చేయలేరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. అవును, 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల టైం కూడా శుభ్రం చేసుకోవాలి ఈ గది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని లైన్లో పెట్టారు, ఈ పురుగులన్నింటినీ లైన్ చేయాలి, ఈ 6 పురుగులని. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.